ఎందుకంటానంటే తన పనులు తను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు, తన సొంతంగా తన కాళ్ళపై నిలబడ్డాడు, సొంతంగా తన పని చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాబట్టి 20 ఏండ్ల సంధి నన్ను ఆశీర్వదిస్తున్న ప్రజలకు నేను కోరుకునేది ఒకటి, నా కొడుకును ఈసారి అత్యధిక మెజార్టీతో కల్పించాలంటని చెప్పి కోరుకుంటూ మీ ముందుకు తీసుకొస్తుంటాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నా కొడుకుకు దీవిస్తున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళలో ప్రజలున్న దీవెన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటేసి 11వ తారీఖు నాడు ప్రతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి 3వ నెంబర్ పైన బ్యాలెట్ బాక్స్లో 3వ నెంబర్ పైన హీరేకార్ రాకేష్ అనే పేరు ఉంటుంది. నా కొడుకుకు దీవించాలంటని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి నా పైన ఎలాంటి ప్రేమ అభిమానాలు చూపించారో నా కొడుకుకి ఇట్లా అలాంటి ప్రేమ ఆదర అభిమానాలు చూపించాలంటని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను.